అందరినీ లోపలికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ముగ్గులు వేసిన వాళ్ళు కంప్లీట్ చేసి వస్తారు. మిగతా వాళ్ళకి అక్కడ పని లేదు, హాయిగా పాటలు వింటూ లోపల వచ్చి కూర్చోవచ్చు. ప్లీజ్ ఎవ్రీవన్ రిక్వెస్ట్. అందరికి ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ తర్వాత మళ్ళీ ఈ రోజు సంక్రాంతి పండుగ సంబరాలు కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎఫ్ఎం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఏకే తెలుగు మీడియా టీం వాళ్ళకి స్పెషల్, మా అశోక్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ముందుగా అన్నయ్య మీకు కూడా సంక్రాంతి సంబరాల శుభాకాంక్షలు. బతుకమ్మ అలవాటు అయిపోయింది. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది మనకు ముగ్గులు, కోడి పందాలు, అలాగే ఇంకా ఊళ్ళలో అయితే ఇంకా వేరే వేరే కూడా అన్ని ఆడుతుంటారు. అంటే ఎట్లా చెప్పాలని చెప్తే బాగుంటుందేమో. ఇంకా మన చుట్టాలతో, బంధువులతో అందరితో కలిసి చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం మన ఎఫ్టీఆర్ తరఫున మనమందరం మన ఫ్రెండ్స్తో, మన స్నేహితులందరితో చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ కదా. ఇట్లాంటి పండుగలు మరి ఎందుకు జరపాలని ఎఫ్టీఆర్ వారికి మరోసారి చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గీతాంజలి టీం గురించి ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలిసిన విషయమే. ఏకే తెలుగు మీడియా ఆధ్వర్యంలో చాలా మంచి మంచి పాటలు పాడుతూనే ఉన్నారు మా గీతాంజలి టీం. ఈ రోజు కూడా అందమైన అద్భుతమైన సాంగ్స్ తో మన ముందుకు రాబోతున్నారు. అందులో మొదటిగా ఏ పూజైనా ఏ వ్రతమైనా గణపతి పూజతోటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ రోజు కూడా గణపతి మహాగణపతి అనే సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు మధు గారు ప్లీజ్ వెల్కమ్. ముందుగా మన తెలుగు బాంధవులందరికీ మా గీతాంజలి తరఫున మరియు ఎఫ్ఎన్ తరఫున, జై జవాన్ కిషన్ తరఫున అనేక సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన జగన్ బాబు గారికి, మా అన్న అశోక్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మీ ముందు నేను ఒక గణపతి వందన కీర్తనాన్ని వినిపించబోతున్నాను.
చాలా అందంగా పాటలు ఆలపించినందుకు ధన్యవాదాలు.
శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుద్ధ పరమహంస ఆశ్రమగీతం శుద్ధ